నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. వేరికోజిల్ అంటే ఏంటి? వేరికోజిల్ మగవారిలో సంతానలేమి సమస్యలకు ఏ విధంగా దోహదం చేస్తుంది? అసలు సంతానలేమి సమస్యలకు ఎలాంటి చికిత్సలున్నాయి? ఇదే విషయాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ఆండ్రోప్లస్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ ఎస్ ఆశిష్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే. నమస్కారం అండి. ముఖ్యంగా వేరికోజిల్ అంటే ఏంటి డాక్టర్ గారు? సో టెస్టెస్కి అంటే ఇప్పుడు కింద రెండు వృషణాలకి మేల్స్లో ఉన్న రెండు వృషణాలకి ఎప్పుడైనా బ్లడ్ సప్లై సరిగా అవ్వకపోతే, అంటే టెస్టిస్లో ఉన్న వెయిన్స్లో ఏదైనా వెయిన్ చాలా పెద్దగా అయిపోయి ఈ బ్లడ్ సప్లై సరిగా అవ్వక, ఈ ఇర్రెగ్యులారిటీ ఆఫ్ ద బ్లడ్ వల్ల టెంపరేచర్స్ మెయింటైన్ కాక ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది. సో ఇది వ్యారికోసిల్ అంటే ఎప్పుడైనా వెజల్స్ పెద్దగా అయిపోతే దాన్ని వ్యారికోసిల్ అంటాం. నార్మల్గా మనము వ్యారికోస్ వెయిన్స్ ఎలాగని చూస్తుంటామో చాలా కామన్గా, అలానే టెస్టిస్కి వెజల్స్ పెద్దగా అయినప్పుడు దాన్ని వ్యారికోసిల్ అంటాం మనం. అసలు ఈ వ్యారికోజిల్ మగవారిలో సంతానలేమి సమస్యలకు ఏ విధంగా దోహదం చేస్తుందంట? సో జనరలీ మన టెస్టిస్ లోపల అంటే మన వృషణాల లోపల స్పర్మ్ ప్రొడ్యూస్ కావడానికి మన బాడీ టెంపరేచర్ కంటే 2 degrees లోగా ఉండాలి. ఈ 2 degrees అందుకోసమే మన వృషణాలు మన బాడీలో ఉండకుండా బాడీ బయట స్క్రోటంలో ఉంటాయి. సో ఇలా ఉండడం వల్ల మనకి టెంపరేచర్ కరెక్ట్గా రెగ్యులేట్ అవుతుంది. కాబట్టి ఏదైతే టెంపరేచర్ మనకి స్పర్మటోజెనిసిస్ జరగడానికి దోహదపడుతుందో సో అలా ఉంటుంది. కానీ వ్యారికోసిల్ ఏమవుతుందంటే ఈ బ్లడ్ సప్లై సరిగా అవ్వక, ఈ టెంపరేచర్ ఇర్రెగ్యులారిటీస్ వల్ల ఈ స్పర్మ్ ప్రొడక్షన్ సరిగా అవ్వక అది ఇన్ఫర్టిలిటీకి దారితీయవచ్చు. వ్యారికోజిల్ వల్ల స్పామ్స్ కౌంట్కి ఆపరేషన్ ముందు ఆపరేషన్ తర్వాత ఎలా ఉంటుందంట? చాలా కేసెస్లలో మనం చూసినప్పుడు ఇంతకుముందులాగా వ్యారికోసిల్ పైన ఇంత డీటెయిల్డ్ స్టడీ లేదండి. ఇప్పుడు వచ్చిన అన్ని స్టడీస్ చెప్పేది ఏంటంటే ఎనీ గ్రేడ్ అంటే మాకు ఒకటి ఉంటుంది అంటే గ్రేడ్ 3, గ్రేడ్ 4 వ్యారికోసిల్ అనే సర్జరీస్ అండ్ ఇండికేషన్. కానీ గ్రేడ్ 1, గ్రేడ్ 2లో కూడా ఇఫ్ స్పర్మ్ పారామీటర్స్ అంటే మీ స్పర్మ్ రిపోర్ట్లో మీ సెమెన్ అనాలిసిస్ మీ స్పర్మ్ రిపోర్ట్ చేయించుకున్న దాంట్లో వేరియేషన్స్ ఉన్నాయి అంటే దానికి ఖచ్చితంగా వ్యారికోసిల్ వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ అండి. ఇంతకుముందు దీనికి సర్జరీ అవసరం లేదు అనుకుంటుంటాం. కానీ సో మేము వ్యారికోసిల్ ఉన్న పేషెంట్స్కి స్పర్మ్ టెస్ట్ చేస్తే నార్మల్ వాళ్ళ స్పర్మ్ కౌంట్ వాళ్ళ ఏజ్ గ్రూప్లో ఉండే స్పర్మ్ కౌంట్ కంటే ఖచ్చితంగా హాఫ్గా తగ్గిపోతున్నాయి. కాబట్టి సో సర్జరీ చేసినాక కూడా ఇమ్మీడియట్గా అవ్వదు. ఎందుకంటే ఒక్క స్పర్మ్ ప్రొడ్యూస్ కావడానికి మనకి మినిమం ఇప్పుడు ఫీమేల్స్లలో ఎలా అయితే సైకిల్స్ ఉంటాయో మేల్స్లో కూడా ఒక స్పర్మ్ ప్రొడ్యూస్ కానికి ఒక సైకిల్ ఉంటుంది. సో ఈ సైకిల్ ఎలా అంటే ఇప్పుడు నార్మల్గా ఒక 65 days నుంచి 73 days మధ్యలో ఒక స్పర్మ్ ప్రొడ్యూస్ అవుతుంది. కానీ మనం ఒక్కసారి ఎజాక్యులేట్ చేసినప్పుడు చాలా స్పర్మ్స్ ఎందుకు వస్తాయంటే మన టెస్టిస్ లోపల మల్టిపుల్ ఏరియాస్లలో మల్టిపుల్ జోన్స్లో స్పర్మటోజెనిసిస్ జరుగుతుంది. కాబట్టి ఒకటేసారి ఇదంతా స్పర్మ్ కలిసి బయటకు వస్తుంది. కాబట్టి మనకి మల్టిపుల్ స్పర్మ్స్ కనిపిస్తుంటాయి. సో అందుకే సర్జరీ చేసిన తర్వాత మినిమం 90 days ఆగమని చెప్తాం. 90 days ఆగకపోతే ఈ వేరియేషన్స్ అనేది మనకు క్లియర్గా కనిపించదు. ఏదైతే మనం సర్జరీ చేసినాక కూడా చాలామంది స్పర్మ్ టెస్ట్ ఇమ్మీడియట్గా చేసుకుంటారు, బట్ ఇట్ డజంట్ హెల్ప్. సో అట్లీస్ట్ 3 months to 6 months మనం వెయిట్ చేయాలి. ఇలా వెయిట్ చేసినప్పుడే మనకి ఇంప్రూవ్మెంట్ ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ వ్యారికోజిల్ డీల్ చేసే విధానంలో ఆండ్రాలజిస్ట్ ప్రత్యేక పాత్ర ఏంటంటారు? సో మాకు అదర్ జనరల్ సర్జన్స్కి కానీ వేరే యూరాలజిస్ట్లకు కానీ ఏంటి తేడా అంటే మేము మైక్రో సర్జన్స్. అంటే మా ఇన్సిషన్ స్పేస్ ఇంతకుముందులాగా ఓపెన్ సర్జరీ ఒక అపెండిక్స్కి ఎంత ఓపెన్ చేస్తుండేమో అదే దాని తర్వాత లాప్రోస్కోపీ వచ్చింది. దాని తర్వాత ఇంకా అడ్వాన్స్మెంట్ రోబోటిక్ వచ్చింది. సో ఇలా కూడా దీంట్లో కూడా ఆండ్రాలజీలో కూడా ఓపెన్ సర్జరీస్ నుంచి ఇప్పుడు మైక్రో సర్జరీస్కి వచ్చాం. సో వ్యారికోసిల్కి కట్ లెస్ దాన్ 1 centimeter ఉంటుంది. 2 sides 1 centimeter లోపల కట్ చేసి ఒక మైక్రోస్కోప్ ద్వారా ఈ సర్జరీ చేస్తాం. ఇది ఒక ఆల్మోస్ట్ మీకు 15x మైక్రోస్కోపీలో వ్యారికోసిల్ సర్జరీస్ చేస్తాం. అంత మైన్యూట్గా చేస్తాం. కాబట్టి మేము నార్మల్ సర్జన్స్కి నార్మల్ యూరాలజిస్ట్కి మాకు చాలా డిఫరెంట్. సో ఇలా చేయడం వల్ల ఏంటి అంటే ఛాన్స్ ఆఫ్ ఎర్రర్ తక్కువ, సో కాంప్లికేషన్స్ తక్కువ, స్పర్మ్ రిపోర్ట్స్ డెఫినెట్లీ మనకి మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అండ్ రికరెన్స్ తక్కువ. సో చాలా వరకు వ్యారికోసిల్స్ కేసెస్లలో మ్యాక్సిమం ఇప్పుడు 6 months to 1 year సర్జరీ అయినాక 1 yearలో కూడా మళ్ళీ వ్యారికోసిల్ వచ్చే ప్రమాదం చాలా కామన్గా చూస్తుంటాం. సో అది మేము చేసినప్పుడు ఈ రికరెన్స్ రేట్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో చాలా అంటే దేర్ ఇస్ సో మచ్ రీసెర్చ్ వరల్డ్ వైడ్, ఎంతో రీసెర్చ్ ఉంది. నార్మల్ సర్జరీకి ఒక మైక్రో సర్జరీకి ఉన్న డిఫరెన్సెస్, ఒక మైక్రో సర్జరీ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అసలు ఈ వ్యారికోజిల్ సమస్యలు రావడానికి ప్రధాన కారణం ఏంటంటారు? సో మనం యంగ్స్టర్స్ నుంచి తీసుకుందాం. సో యంగ్స్టర్స్ అంటే ఒక 13-14 years ఉన్న వాళ్ళలో చూసినట్టయితే సో మనం ప్యూబర్టీ అంటాం.
ప్యూబర్టీ అంటే ఇప్పుడు సేమ్ ఫీమేల్స్లో పెద్ద మనుషులు, మెన్స్లో కూడా ఈ ప్యూబర్టీ ఉంటుంది. ఈ ప్యూబర్టీ అనే ఒకసారి ప్యూబర్టీ ఏజ్ క్రాస్ అయిన తర్వాత మన బాడీలో హార్మోన్స్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది, అంటే ఎఫెక్ట్ చూపిస్తుంది మన టెస్టోస్టిరాన్స్ ఇవన్నీ. సో ఆ టైంలో ఏమవుతుందంటే టెస్టిస్ లోపల మన టెస్టోస్టిరాన్ ఇవన్నీ డెవలప్ అయ్యే టైంలో ఈ బ్లడ్ సప్లై అనేది లెఫ్ట్ సైడ్ టెస్టిస్ నుంచి డ్రైన్ అవుతుంది. అంటే నార్మల్గా ఆర్టరీస్ అయితే మన కిందికి హార్ట్ నుంచి కిందికి ఎలా బ్లడ్ సప్లై తీసుకుపోతే వెయిన్స్ అనేది రిటర్న్ తీసుకుపోతాయి బ్లడ్. ఇలా ఈ ప్యూబర్టీ ఏజ్లో వచ్చేసరికి మనకి ఎక్సెస్ బ్లడ్ కావాలి, ఎందుకంటే ఎక్సెస్ హార్మోన్. సో దానివల్ల లెఫ్ట్ సైడ్ వ్యారికోసిల్ చాలా కామన్గా చూస్తుంటాం. ఈ లెఫ్ట్ సైడ్ వ్యారికోసిల్ రావడం వల్ల ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి మీసాలు సరిగా రాకపోవడం, వాళ్ళ వాయిస్ చేంజ్ కాకపోవడము, లేకపోతే నార్మల్ హెయిర్ గ్రోత్ కావడం, చెస్ట్ పైన హెయిర్ కానీ ఎవ్రీథింగ్ కానీ అది డెవలప్మెంట్లో తగ్గిపోతుంది. సో దానికి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ వ్యారికోసిల్. సో వ్యారికోసిల్ ఎంత కామన్గా అంటే ఇప్పుడు ప్రతి 100 మందిలో 100 మందిని ర్యాండమ్గా మనం టెస్ట్ చేసినప్పుడు అట్లీస్ట్ 20% పీపుల్లో వ్యారికోసిల్ ఉంటుంది. అదే ఇన్ఫర్టిలిటీ చూసినాం, ఒక 100 మంది ఇన్ఫర్టైల్ కపుల్, అంటే ఇన్ఫర్టైల్ అన్నప్పుడు ఎవరైనా పెళ్ళి అయిన తర్వాత పిల్లల కోసం 1 year నుంచి ట్రై చేస్తున్నారు వితౌట్ ఎనీ ప్రొటెక్షన్, అలాంటి వాళ్ళలో ఇంకా పిల్లలు అవ్వట్లేదు అంటే దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటాం. సో ఆ ఇన్ఫర్టిలిటీ కాజ్ చేయడానికి 40% కేసెస్లలో వ్యారికోసిల్ మేజర్ రీజన్. సో వ్యారికోసిల్ అంటే అంత ఇంపార్టెంట్, అంత చాలా. అది ఇంకోటి ఏంటంటే వెరీ స్మాల్ సర్జరీ. సో ఎవరైనా యంగ్స్టర్స్లో మీకు టెస్టిస్ సరిగా గ్రో అవ్వట్లేదు, లేకపోతే మీ టెస్టిస్ సైజ్ చాలా చిన్నగా, అంటే వృషణాల సైజ్ చిన్నగా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా ఒక స్క్రోటల్ స్కాన్ చేసుకోమంటాం. ఎందుకంటే స్కాన్ చేసుకున్నప్పుడు ఆ ఏజ్లోనే వాళ్ళకి చిన్నగా ఉంది టెస్టిస్ అంటే దాన్ని ఆ ఏజ్లోనే మనం ఇంప్రూవ్ చేయొచ్చు. అదే ఒక 25-30 years క్రాస్ అయిన తర్వాత దాన్ని ఇంప్రూవ్ చేయడానికి, సైజ్ పెంచడానికి ఎటువంటి మెడిసిన్స్ లేవు. సో వ్యారికోసిల్ వల్ల సైజ్ కూడా తగ్గుతుంది. చాలామంది అబ్బాయిలు అంటే లేట్ మ్యారేజెస్ చేసుకుంటుంటారు, అంటే ఇప్పుడున్న బిజీ లైఫ్లో కెరీర్ సెట్ అయ్యే వరకు. వాళ్లకు లేట్ మ్యారేజెస్ వలన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంటుందంటారు ఈ సంతానం? డెఫినెట్లీ అండి. మనం అంటే వచ్చే మేజర్ కేసెస్లో ఎక్కువ శాతం మనకి 35 years క్రాస్ అయిన వాళ్ళని చూస్తున్నాం. ఎందుకంటే మనకి జనరలీ చూడండి, ఒక కామన్ నోషన్ వరల్డ్ వైడ్, మన బాడీలో హార్మోన్స్ అన్నీ, ఈ హార్మోన్స్ అన్నీ ఎలా రెగ్యులేట్ అవుతాయి? మన బాడీలో అన్ని హార్మోన్స్ మనం ప్రాపర్ స్లీప్ ఉండడం వల్ల కానీ, ప్రాపర్ ఫుడ్ తీసుకోవడం వల్ల కానీ, లేకపోతే స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉండడం వల్ల ఈ అన్ని హార్మోన్స్ రెగ్యులేట్ అవుతాయి. ఈ హార్మోన్స్ ఇర్రెగ్యులారిటీస్ ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో చాలా వరకు మీరు అన్నట్టు ఎక్కువ మంది నా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో ఎక్కువ సాఫ్ట్వేర్ కపుల్స్ ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే ఇర్రెగ్యులర్ టైమింగ్స్, లేకపోతే ఇప్పుడు ఏదైనా వాళ్ళకి ఒక టైం లైన్స్ ఉంటాయి, ఏదైనా ప్రాజెక్ట్ చేయాలని, దాన్ని కంప్లీషన్ చేయాలని ఒక స్ట్రెస్ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళ బాడీలో హార్మోనల్ అబ్నార్మల్ చాలా రేజ్ ఉంటుంది. సో అది కూడా వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఇన్ఫర్టిలిటీకి. అండ్ నార్మల్గా చూసినట్టయితే మన హార్మోన్ లెవెల్స్ ఒక్కసారి 38 years క్రాస్ అయిన తర్వాత హార్మోన్ లెవెల్స్ తగ్గుతుంటాయి, స్పర్మ్ క్వాలిటీ తగ్గుకుంటూ వస్తుంది. సో మేము అదే చెప్తాం, ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుంటే బిఫోర్ 30, ఆఫ్టర్ 30 దెర్ ఆర్ సో మెనీ కాంప్లికేషన్స్. అంటే న్యాచురల్గా అయ్యే ఒక మెకానిజంని మీరు స్పాయిల్ చేస్తున్నారు. 30 years క్రాస్ అయిన తర్వాత మళ్ళీ ఒక డిఫరెంట్ ప్రొసీజర్స్ చేయాల్సి వస్తుంది, IVF లాంటి ప్రొసీజర్స్కి వెళ్ళాల్సి వస్తుంది. సో మేము ఎక్కువ శాతము న్యాచురల్గానే పిల్లలు కావడానికి ఎంత ఛాన్స్ అంతవరకు మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకని డాక్టర్, అంటే 30 years దాటాక ఎందుకని ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి? సేమ్ అండి, హార్మోన్స్ మనకి హార్మోన్స్ అన్నీ తగ్గుకుంటూ వస్తాయి. ప్లస్ ఏంటంటే వ్యారికోసిల్, మనం డిస్కస్ చేసినట్టు వ్యారికోసిల్ కూడా వన్ ఆఫ్ ది మేజర్ రీజన్. సో మనం ఎక్కువసేపు నిలబడ్డా కానీ, లేకపోతే ఎక్కువ స్ట్రెస్ఫుల్ వర్క్స్ చేస్తున్నా కానీ, లేకపోతే ఎక్కువ జిమ్ చేస్తున్న వాళ్ళు కానీ కొన్నిసార్లు వ్యారికోసిల్ వచ్చే ప్రమాదం ఉంటుంది. సో ఈ వ్యారికోసిల్ వల్ల కూడా స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోతుంది. అండ్ ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ అంటే మనం ఎంత అర్బనైజేషన్ అవుతున్నాం, ఎంత పార్టీ కల్చర్ ఎక్కువ ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇర్రెగ్యులర్ టైం స్లీపింగ్ కానీ, ఈ డ్రింకింగ్ హ్యాబిట్స్ కానీ, ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల ఖచ్చితంగా స్పర్మ్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పటివరకు వరల్డ్ వైడ్ ఉన్న నోషన్ ఏంటంటే ఎవ్రీ ఇన్ఫర్టిలిటీకి కారణం ఫీమేల్ సైడే అనుకుంటుండే. కానీ ఇప్పుడు మనం ఏ రీసెర్చ్ చూసినా కానీ, 100 couples మనం చెక్ చేసినా కానీ దాంట్లో 60% ఇన్ఫర్టిలిటీ రావడానికి మేజర్ కాజ్ ఇస్ మేల్ ప్రాబ్లమ్స్. సో ఈ మేల్ ప్రాబ్లమ్ మనం ఒక్కసారి కరెక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది. సో దాంట్లో మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ప్రతి వ్యారికోజిల్ సమస్యకు ఆపరేషన్ అవసరం అంటారా? సో అగైన్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 1, గ్రేడ్ 2 వ్యారికోసిల్లో ఎటువంటి సర్జరీ అవసరం లేదు. కానీ గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉంటే అది ఇంకా డిటోరేట్ అయితే తప్ప ఇంప్రూవ్మెంట్ కాదు. చాలా మంది అడుగుతుంటారు నాకు ఎవ్రీడే,
మెడిసిన్స్ వేసుకోవడం వల్ల సార్ వ్యారికోసిల్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉందా అని. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి అండి, మెడిసిన్స్ వల్ల వ్యారికోసిల్ బెటర్ కాదు. వ్యారికోసిల్ అంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు వ్యారికోసిల్ అంటే వెజల్ పెద్దగా అయిపోవడం. సో ఈ అంటే జనరల్ ఈ ఆర్టరీస్లలో బ్లడ్ వన్ సైడ్ ఫ్లో అవుతుంది, వెయిన్స్లలో రిటర్న్ ఫ్లో పోతుంది. సో వెయిన్స్ మధ్యలో గ్యాప్ పెరిగిపోతే దాన్ని వ్యారికోసిల్ అంటాం. ఈ గ్యాప్ పెరిగిపోవడం వల్ల బ్లడ్ సప్లై సరిగా అవ్వదు. సో బ్లడ్ అనేది మన టెస్టిస్లో ఆగిపోతుంది. సో దానివల్ల స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. సో గ్రేడ్ 3 గ్రేడ్ 4 ఉన్నప్పుడు మాత్రం సర్జరీ మాత్రం కంపల్సరీ. ఈ వ్యారికోజిల్ అత్యాధునిక చికిత్సలో ఆండ్రోప్లస్ హాస్పిటల్ ఎలాంటి చికిత్సా విధానం ఉంది? సో అగైన్ అండి, ఫస్ట్ ఎవరికైనా కానీ మనకి స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉంది, సో ఇఫ్ ఇట్ ఈస్ బిలో 5 మిలియన్ కంటే తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకి వెంటనే మేము ఏం చేస్తామంటే సర్జరీ చేయకముందే వీళ్ళని స్పర్మ్ని ఫ్రీజ్ చేసి పెడతాం. ఫ్రీజ్ చేయడం ఎందుకంటే వీళ్ళకి ఒక బ్యాకప్ ప్లాన్, ఒకవేళ రేపు ఫ్యూచర్లో అది స్పర్మ్ ఇంకా తగ్గిపోయినా వీళ్ళకి పిల్లలు కావడానికి ఎంత ఛాన్సెస్ ఉన్నాయో మనం ముందే దాన్ని తీసి ఫ్రీజ్ చేసి పెడతాం. సో ఇది అలా చేయడం వల్ల వాళ్ళకు ఒక భరోసా ఉంటుంది, ఎప్పుడైనా ఇది ఏం ప్రాబ్లం అయినా మాకు దాన్ని యూజ్ చేసుకొని పిల్లల్ని కనవచ్చు అని చెప్పి. సో మన దగ్గర ఏంటంటే మైక్రో సర్జరీస్ చేస్తాం, మన దగ్గర ఓపెన్ సర్జరీస్ ఉండవు, కంప్లీట్లీ మైక్రో సర్జరీస్. సో మైక్రోస్కోపిక్ సర్జరీస్ చేసినప్పుడు మనకి అవుట్కమ్స్ అనేది చాలా బెటర్గా ఉంటాయి. అంటే అలాగే వేరికోజిల్ సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా నిర్ధారించుకుంటారంటారు? సో ఫస్ట్ అండి, బేసిక్లీ వ్యారికోసిల్ ఉన్నప్పుడు వాళ్ళకి ఈ వ్యారికోసిల్ ఉందా లేదా అనే దానికి ఫస్ట్ వాళ్ళకి మేము ఎగ్జామినేషన్ చేస్తాం. ఎగ్జామినేషన్ చేయడం అంటే నార్మల్గా వాళ్ళకి మేము టెస్టిస్ని టెస్టిస్ని టచ్ చేసి చూసి అక్కడెక్కడైనా బ్యాగ్ ఆఫ్ వార్మ్స్ లాగా ఉంటుందండి. అంటే ఇప్పుడు ఒక బ్యాగ్లో మనం అన్ని చిన్న వార్మ్స్ పెడితే ఎలా అయితే మొత్తం లావుగా ఉంటుందో అలానే ఇప్పుడు వ్యారికోసిల్ ఉన్న వాళ్ళు అలానే ఫీలింగ్ ఉంటుంది, దాన్ని బ్యాగ్ ఆఫ్ వార్మ్స్ అంటారు. అలా అనిపిస్తే మాత్రం మేము ఒక స్కానింగ్ చేస్తాం. ఈ స్కానింగ్ చేసినప్పుడు మాకు తెలుస్తుంది ఏంటంటే ఈ వెజల్స్ ఏవైతే మనకి టెస్టిస్కి సప్లై చేసే వెజల్స్ ఉన్నాయో అవి ఏమైనా సైజ్ పెరిగిపోయాయా, అలా పెరిగిపోయిన ఉన్నదాన్ని ఎంతవరకు డ్యామేజ్ అయ్యాయి, అలా ఉన్నదాన్ని మనం ఒక స్క్రోటల్ డాప్లర్ స్టడీ అంటాం. ఈ స్కానింగ్ చేసి మేము నిర్ధారిస్తాం. సో వ్యారికోసిల్ ఉందా లేదా, వ్యారికోసిల్ ఉంటే ఏ గ్రేడ్. సో ఈ గ్రేడ్ ఉంది అంటే వాళ్ళ పేషెంట్ చెప్తామండి ఈ గ్రేడ్ 3 గ్రేడ్ 4 ఉందండి, దీనికి సర్జరీ ఈజ్ అండ్ బెస్ట్ ఆప్షన్ అండి. అలాగే డాక్టర్స్ కాకుండా వ్యారికోజిల్ పేషెంట్ తనంతట తానుగా గుర్తించగలుగుతాడా ఈ వ్యారికోజిల్ సమస్య? సో ఒకటండి, మీకు సడన్గా మీ టెస్టిస్ ఒక టెస్టిస్ కంటే ఒక టెస్టిస్ కాస్త చిన్నగా ఉంది, ఒక టెస్టిస్ ఏమో నార్మల్ ఒక 9 cc ఉంది, ఒక టెస్టిస్ ఏమో ఇంకా కాస్త చిన్నగా ఉంది. అలా ఉన్నప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా మీరు టచ్ చేసి చూస్తే అర్థమవుతుంది. వ్యారికోసిల్లా ఎలా ఉంటుందంటే వెజల్ ఏదైతే ఉందో దానికి టెస్టిస్కి సప్లై చేసే వెజల్ అది చాలా పెద్దగా అయిపోతుంది. సో దానివల్ల మనకి అర్థమైపోతుంది సో ఈ ప్రాబ్లం ఉంది అని. సో ఎవరైనా మీరు ఒక్కసారి మీ టెస్టిస్ చిన్నగా ఉంటే మాత్రం ఒకసారి స్కానింగ్ చేసుకోండి. స్కానింగ్ ఈజ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ టెస్టింగ్ అండి. ఆ టెస్ట్ చేసుకుని వ్యారికోసిల్ ఉంటే మాత్రం చిన్న మైక్రో సర్జరీ చేయించుకుంటే చాలా బెటర్ ఉంటుంది. అంటే పెయిన్ లాంటిది ఏమైనా ఉంటుందా ఈ సమస్య? సో ఎక్కువ శాతం పెయిన్ అనేది వ్యారికోసిల్ వల్ల వచ్చే పెయిన్ డ్రాగింగ్ పెయిన్ ఉంటుంది. అంటే సడన్గా లాగినట్టు ఉంటుంది టెస్టిస్, నార్మల్ ఇలా కూర్చున్నా కానీ కింద నుంచి లాగినట్టు అవుతుంది. సో అలాంటి వాళ్ళు ఈ డ్రాగింగ్ పెయిన్ ఉంటుంది కాబట్టి దానివల్ల వాళ్ళు నిర్ధారించుకోవచ్చు ఎస్ ఇది ఒక వ్యారికోసిల్ ప్రాబ్లం ఉండొచ్చు. కానీ ఎక్కువ శాతం ఈ పెయిన్ అనేది ఏజ్ అయిన తర్వాత కనిపిస్తుంది. అంటే ఒక 50 years క్రాస్ అయిన వాళ్ళు టెస్టిస్లో సడన్గా సివియర్ పెయిన్ వస్తుంటుంది. సో అలాంటి వాళ్ళందరూ వ్యారికోసిల్ సర్జరీ చేయించుకున్నాక చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి వాళ్ళకి. సో పెయిన్ అనేది ఒక వన్ ఆఫ్ ది మేజర్ సిమ్టమ్ అండి. ఈ సంతానలేమి సమస్యల్లో ఈ హార్మోన్స్ ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు? సో బేసిక్లీ అండి ఫస్ట్లో ఎవరికైనా కానీ ఈ ఇన్ఫర్టిలిటీ ఉంది వాళ్ళకి చేసే ఫస్ట్ టెస్ట్ మనం సెమెన్ అనాలిసిస్ చేస్తాం. సో ఈ సెమెన్ అనాలిసిస్ చేసినాక సెమెన్లో ఏదైనా అంటే స్పర్మ్ టెస్ట్, ఈ స్పర్మ్ టెస్ట్లో మనకి ఎంత తేడాలు ఉన్నాయి అవన్నీ చూసుకుంటాం. సో తేడాలు ఉండడానికి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ మీరు అన్నట్టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్, సెకండ్ వ్యారికోసిల్. సో ఇవి రెండు ఉన్నాయా లేవో నిర్ధారించుకోవాలి. సో ఈ హార్మోన్ టెస్ట్లో కూడా మనం చేసే కామనెస్ట్ హార్మోన్స్ ఏంటంటే FSH హార్మోన్ అని ఉంటాం, LH హార్మోన్ ఉంటుంది, టెస్టోస్టెరోన్. ఈ 3 హార్మోన్స్లో ఎటువంటి అబ్నార్మాలిటీస్ ఉన్నా కానీ ఈ స్పర్మ్ కౌంట్ తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. సో అలాంటి వాళ్ళందరిలో మనం ఈ హార్మోన్ టెస్ట్ ఖచ్చితంగా చేస్తాం. ఈ హార్మోన్ టెస్ట్ చేయించుకోవాలి, తర్వాత స్క్రోటల్ డాప్లర్ చేసుకోవాలి. ఈ రెండు లేవు అంటే దాని తర్వాత మేము ఇవి ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో మేము ఖచ్చితంగా వాళ్ళకు ఒక మెడికేషన్ తయారు చేసి ఇస్తాం. సో జనరలీ వన్ ఆఫ్ ది మేజర్ కాజ్ ఫర్ ఇన్ఫర్టిలిటీ ఈస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో ఈ హార్మోన్స్ అనేది నార్మల్గా ఎవరిలో అయినా తగ్గొచ్చు, ఏ ఏజ్ గ్రూప్లో అయినా తగ్గొచ్చు. అలా ఫుడ్ హ్యాబిట్స్ కూడా వీటికి కారణం అంటారా? చాలా వరకు మనం ఫుడ్ హ్యాబిట్స్ మనం తీసుకున్నట్టయితే అగైన్ ఎవరైతే జంక్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు వాళ్ళలో
ఈ హార్మోన్స్ డెఫినెట్లీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఎందుకంటే ట్రాన్స్ ఫ్యాట్స్ అంటాం. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళలో కొన్నిసార్లు ఈ హార్మోన్స్ని ఇంబ్యాలెన్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు ఒక హెల్దీ డైట్ తీసుకోమంటాం, స్మోకింగ్, ఆల్కహాల్ అవాయిడ్ చేయమంటాం. ఎందుకంటే స్మోకింగ్ వల్ల వాళ్ళకి ఏదైతే హార్మోన్స్ ఉన్నాయో అది ఫాస్ట్గా డిసింటిగ్రేట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో ఒక నార్మల్గా సరిపోయేదానికంటే ఎక్కువ టైము అవసరం అవుతుంది. కాబట్టి ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే ఒక 3 months ముందు నుంచే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ స్టాప్ చేయమని చెప్తాం. ఇంకా ఏ కారణాల వల్ల పురుషుల్లో ఇన్ఫర్టిలిటీ పెరుగుతుందంటారు డాక్టర్? ఓకే అండి. చాలా వరకు కాసెస్లో మనం చూసుకున్నట్టయితే టెస్టిస్ లోపల స్పర్మ్ ప్రొడ్యూస్ అవుతుంది, కానీ బయటకు వచ్చే దారి రకరకాల రీజన్స్ వల్ల, అదేదో నార్మల్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ప్రాస్టేటిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల వీళ్ళకి ఇన్ఫర్టిలిటీ రావచ్చు. సో మనం ఎవరికైనా జీరో స్పర్మ్ ఉంటే ఫస్ట్ మీరు భయపడాల్సిన అవసరం లేదండి. ఈ జీరో ఎందుకైందో మనం అనలైజ్ చేయాలి. సో మోర్ దెన్ 50 to 70% కాసెస్లలో ఇట్స్ ఓన్లీ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా, అంటే టెస్టిస్ లోపల స్పర్మ్ ప్రొడ్యూస్ అవుతుంది కానీ బయటకు వచ్చే దారి రకరకాల రీజన్స్ వల్ల క్లోజ్ అయిపోయి ఉండొచ్చు. సో అండ్ సెకండ్ కాజ్ నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా, అంటే ఎక్కడ అబ్స్ట్రక్షన్ లేదు కానీ స్పర్మ్ కౌంట్ 0 ఉంది. సో ఫస్ట్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియాలో మనం ఒక ట్యూరెడ్ సర్జరీని చేస్తాం, అంటే ట్రాన్స్యూరెథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ఎజాక్యులేటెడ్ డ్రగ్స్ అని ఒక సర్జరీ చేయడం ద్వారా ఏదైతే అబ్స్ట్రక్షన్ ఉందో అబ్స్ట్రక్షన్ని రిలీవ్ చేస్తాం. దానివల్ల మళ్ళీ న్యాచురల్గా పిల్లలు పుట్టే ఛాన్సెస్ చాలా ఖచ్చితంగా ఉంటాయి. ఇదే నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా ఉంది అంటే స్పర్మ్ ప్రొడక్షనే తగ్గిపోయింది అనే వాళ్ళు హార్మోన్స్ ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ హార్మోన్స్ని రిప్లేస్ చేయడం ద్వారానో లేకపోతే ఎక్కువగా ఉన్న హార్మోన్స్ని తగ్గించడం వల్లనో మళ్ళీ స్పర్మ్ ప్రొడక్షన్ మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. సో దానివల్ల కూడా మళ్ళీ పిల్లలు పుడతారు. అలా లేని క్రమంలో అంటే ఇది కూడా కంప్లీట్గా ఫెయిల్ అయింది అన్న దాంట్లో మైక్రోటెస్టిక్యులర్ సర్జరీస్ అని చేస్తామండి. మైక్రోటెస్టిక్యులర్ సర్జరీస్ అంటే మీ టెస్టిస్ లోపట్ల స్పర్మ్ లోవర్ లెవెల్స్లో స్పర్మ్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కంప్లీట్ని టెస్టిస్ ఓపెన్ చేసి ఒక మైక్రోస్కోపిక్ సర్జరీ ద్వారా వాళ్ళలో మనం ఓన్ పిల్లల్ని ఇవ్వచ్చు మనం. అలాగే ఈ సెమెన్ అనాలిసిస్ అత్యాధునిక రిపోర్టింగ్ విధానం ఏంటి డాక్టర్? సో ఇప్పటివరకు ఉన్న ఏంటంటే అండి, మీరు నంబర్ చాలా ఇదో సింపుల్ టెస్ట్ అనుకుంటారు. సెమెన్ అనాలిసిస్ అనేది కార్నర్ స్టోన్, అంటే మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ అండి. ఎందుకంటే ఈ సెమెన్ అనాలిసిస్ మీదనే వాళ్ళ ట్రీట్మెంట్ మొత్తం ఆధారపడి ఉంటుంది. చాలా వరకు సెంటర్స్లలో ఈ సెమెన్ అనాలిసిస్ సరిగా చేయకపోవడం వల్ల వాళ్ళకి అవసరం లేకున్నా ఐవీఎఫ్ లాంటి పద్ధతి కూడా పోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఓన్లీ మిస్టేక్స్ ఆన్ ఆ టెస్టింగ్లో మిస్టేక్ వల్ల. సో ఇది ఎలా చేస్తారో నేను చెప్తాను. ఎప్పుడైనా కానీ సెమెన్ అనాలిసిస్ మనం ఇచ్చే ముందు అట్లీస్ట్ ఒక 2 days గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ 7 days కంటే ఎక్కువ గ్యాప్ రాకుండా చూసుకోండి. 7 days దాటిన తర్వాత కూడా స్పర్మ్ టెస్టింగ్కి ఇచ్చినా అది వేస్ట్ అండి. 7 days కంటే ముందు ఉండాలి. 2 days అట్లీస్ట్ 48 hours గ్యాప్ ఉండాలి. గ్యాప్ దేనికి అంటే వాళ్ళు భార్యతో సెక్షువల్లీ కలవకపోయినా వాళ్ళ హస్తప్రయోగం లాంటివి చేయకుండా 48 hours మినిమం ఉండాలి. సో ఈ టెస్ట్ని మనము ఏదైనా మనం శాంపుల్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ 1/2 hourలోనే టెస్ట్ చేయాలి. 1/2 hour దాటిన తర్వాత స్పర్మ్ డెత్, అపోప్టోసిస్ ఆఫ్ ది స్పర్మ్ జరిగిపోయి డెత్ అయిపోతుంది. సో దానివల్ల మళ్ళీ కౌంట్స్ రాంగ్ వచ్చే ప్రమాదం ఉంది. సో ఫస్ట్ 1/2 hourలో రిపోర్టింగ్ చేస్తాం. దానివల్ల ఏంటంటే దీంట్లో డీటెయిల్స్ ఏమైనా అనాలిసిస్ చేయాలి, అంటే కంప్లీట్గా స్పర్మ్ని దాని కౌంట్స్ ఎలా ఉన్నాయి, మొటిలిటీ ఎలా ఉంది, మార్ఫాలజీ ఎలా ఉంది. సో కౌంట్స్ అనేది ఇప్పుడు వచ్చిన WHO 6th గైడ్లైన్స్ ప్రకారం అట్లీస్ట్ 16 million ఉండాలి. అదే మొటిలిటీ మనం చూసుకున్నట్టయితే ఒక 42% కంటే ఎబోవ్ ఉండాలి. ఒకవేళ చాలామంది అడుగుతుంటారు 42 కంటే తక్కువగా ఉంటే పిల్లలు అవ్వరా సార్ అని. అవ్వరు అనేది ఏముండదండి. మీ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అవ్వచ్చు, ఎటువంటి సమస్య. కానీ ఇది ఒక వైడ్ కన్సెన్సస్, అంటే ఒక 100 మంది కపుల్స్లో ఇలా 42 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళ ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి దాన్ని కన్సిడర్ చేస్తారు. సో ఏ కౌంట్ ఉన్నా, ఏ మొటిలిటీ ఉన్నా, మార్ఫాలజీ ఉన్నా పిల్లలు పుట్టే ఛాన్సెసే ఉంటాయి. కానీ దానికి వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ కౌంట్స్ అన్నీ చూసిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటాం. అంటే ఒక స్పర్మ్లో DNA లెవెల్లో డ్యామేజ్ ఎంత ఉంది చూడడానికి మన దగ్గర DFI టెస్ట్ అని చేస్తాం. ఈ DFI టెస్ట్ చేయడం వల్ల వాళ్ళు ఫ్యూచర్లో అబార్షన్ అయ్యే ప్రమాదం ఉందా అనే దాన్ని మనం ముందే పసిగట్టవచ్చు. అలా పసిగట్టి మనం దీన్ని DFI ఎక్కువ ఉంది అంటే దాని ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఫ్యూచర్లో అబార్షన్ అయ్యే ప్రమాదం ఖచ్చితంగా మనం అవాయిడ్ చేయొచ్చు. సో స్పర్మ్ టెస్ట్ అంటే సింపుల్ స్పర్మ్ టెస్ట్ కదా, దాంట్లో DFI టెస్ట్ అని చేస్తాం,
రియాక్టివ్ ఆక్సిడేటివ్ స్పీసీస్ అంటాం. అంటే ఎవరిలోనే రకరకాల స్ట్రెస్ ఫ్యాక్టర్స్, అంటే మీరు నార్మల్ స్మోకింగ్ కూడా ఒక స్ట్రెస్ ఫ్యాక్టరే, ఆల్కహాల్ కూడా ఒక స్ట్రెస్ ఫ్యాక్టరే, అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఒక స్ట్రెస్ ఫ్యాక్టరే. ఇలా రకరకాల స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేవా ముందే మనం పసిగట్టవచ్చు. సో అండ్ యాక్రోసిన్ అనాక్సిన్ టెస్ట్ అంటాం. యాక్రోసిన్ అంటే ఏంటంటే ఒక స్పర్మ్ పైన క్యాప్ ఉంటుందండి. ఈ క్యాప్తోనే మనకి అన్నంని రప్చర్ చేసి లోపలికి పోతుంది, దానివల్ల మనకు బేబీస్ అవుతారు. సో ఈ క్యాప్లో ఎంత స్ట్రెంత్ ఉందో కూడా మనం టెస్ట్ చేయొచ్చు. దాన్ని యాక్రోసిన్ టెస్ట్ అంట. ఇంత డీటెయిల్డ్ అనాలిసిస్ ఉంటుంది. సో ఈ స్పర్మ్ టెస్ట్ అంటే ఒక ప్రాపర్ సెంటర్లో మాత్రమే చేయించుకోవడం బెటర్ అండి. సో ఈ మెషిన్ కౌంటింగ్ కూడా మేము అడ్వైస్ చేయము, ఎందుకంటే మెషిన్లో మేము ఇచ్చే ఆల్గరిథమే ఫాలో చేస్తుంది, కానీ అది ప్రాపర్గా ఉండదు. సో ఆల్వేస్ బెటర్ మాన్యువల్గా చూసుకోవాలి. మంచి సెంటర్లో చూసినప్పుడు మనకి బెటర్. సింపుల్ అండి, ఆ రిపోర్ట్స్ వల్లనే వాళ్ళ ప్రెగ్నెన్సీ అవుట్కమ్ చెప్పేసేయచ్చు. మంచి రిపోర్ట్, మంచి ప్రాపర్ సెంటర్లో మనం రిపోర్ట్ చేయించుకున్నప్పుడు వాళ్ళ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి చికిత్సా విధానం వలన పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా ఉండగలరా డాక్టర్? ఇది ఒక కామన్గా క్వశ్చన్ ఉంటుందండి. సో ఐవీఎఫ్ బేబీస్ కానీ ఐయుఐ బేబీస్లో కానీ ఎటువంటి డిఫెక్ట్స్ ఉండవు. సో అవి ఎందుకంటే మాకు ఇంకెక్కువ క్లారిటీ ఉంటుంది. ఒక ఐవీఎఫ్ చేసినప్పుడు మేము ఒక స్పర్మ్ని మేము సెలెక్ట్ చేస్తాం, ఒక ఎగ్ని మేము సెలెక్ట్ చేస్తాం, అండ్ దీన్ని ప్రీజెనిటల్ టెస్టింగ్ అంటాం, పీజీటీ. ఈ పీజీటీ ఇవన్నీ చేయడం ద్వారా ముందే వాళ్ళలో ఎటువంటి సిండ్రోమ్స్ కానీ ఎటువంటి బర్త్ డిఫెక్ట్స్ కానీ లేకుండా మనం ముందే పసిగట్టవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా దీంట్లో కలిగిన బేబీస్లో ఇంకా ఎక్కువ బెటర్ బేబీస్ దొరుకుతారు మనకి. నార్మల్ బేబీస్లో కంటే ఇలా ఐవీఎఫ్ ద్వారా కన్నా బేబీస్లో మోర్ బెటర్ వాల్యూస్ ఉంటాయి. సో అస్సలు భయపడాల్సిన అవసరం లేదండి. ఐవీఎఫ్ బేబీస్ ఆర్ నార్మల్ లైక్ ఎవ్రీ అదర్ బేబీ. ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ మోర్ ఇంటెలిజెంట్. చాలామందికి అవగాహన లేకపోవడం వలన కూడా చాలామంది భయపడిపోతుంటారు, చాలామంది ఒక అవమానంగా కూడా ఫీల్ అవుతుంటారు. వాళ్ళకి ఏం చెప్తారు డాక్టర్? సో ఒక్కటండి, ఎవరైనా ఇన్ఫర్టిలిటీ గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ముందులాగా లేదండి. మేల్ ఇన్ఫర్టిలిటీ గురించి కంప్లీట్ డీటెయిల్ ఇప్పుడు మనకు డీటెయిల్ స్టడీస్ వచ్చాయి. సో దీన్ని ఎలా ట్రీట్ చేస్తే ఎంత ఈజీగా ప్రెగ్నెన్సీ వస్తుంది అని. సో చాలామంది ఇంకొకటి అండి, ఎవరిలో అయినా కానీ టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్స్ మాత్రం మీరు ఖచ్చితంగా తీసుకోవద్దు యంగ్స్టర్స్లో. ఏమైతే చాలామంది డాక్టర్స్, అంటే ఇప్పుడు నార్మల్గా మీరు నమ్మరు కానీ చాలా డాక్టర్స్ చాలా విపరీతంగా టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్స్ ఇస్తుంటారు. దానివల్ల జరిగే మొదటి ప్రమాదం అండి స్పర్మ్ కౌంట్ 0 అయ్యే ప్రమాదం ఉంటుంది. సో ఎవ్వరు కూడా ఒక్కసారి టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్ తీసుకునే ముందు ఖచ్చితంగా ఆలోచించాలి. మీరు పిల్లలు కనొద్దు అనుకుంటే మాత్రమే టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్ తీసుకోవాలి. టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్ ఒకవేళ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఇస్తే మాత్రం స్పర్మ్ కౌంట్ 0 అయ్యే ప్రమాదం ఉంటుంది. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరినైనా ఈ స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉంది, సో మేము చాలా దగ్గర ఫ్రీజ్ చేస్తుంటాం. చాలామంది డాక్టర్స్ కూడా ఇది ఒక అపోహలు ఉంటారు, ఫ్రీజింగ్ అన్ఫ్రీజింగ్లో డ్యామేజ్ ఆఫ్ ది స్పర్మ్ జరుగుతుంది అని. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కానీ స్పర్మ్ డ్యామేజ్ జరుగుతుంది, కానీ ఒక 100 స్పర్మ్స్లో ఓన్లీ 20% డ్యామేజ్ ఉంటుంది. సో ఈ ఫ్రీజ్ చేసిన స్పర్మ్ నుంచి కూడా మనం పిల్లల్ని మంచిగా నార్మల్గా కనవచ్చు. సో దానివల్ల ఎటువంటి ప్రమాదం లేదు. ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదండి. ఈ రకరకాల ట్రీట్మెంట్స్ వచ్చాయి, మైక్రోటెస్టిక్యులర్ సర్జరీస్ వచ్చాయి. మీ ఓన్ బయాలజికల్ చైల్డ్ అంటే మీ ఓన్ బ్లడ్ లైన్ని ఖచ్చితంగా మనం ఇవ్వడానికి ప్రయత్నం చేయొచ్చు. ఎవరికైతే మీరు డోనర్ స్పర్మ్ అని చెప్పారో ఆ డోనర్ స్పర్మ్ అన్నవారు ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి వచ్చి మమ్మల్ని కన్సల్ట్ చేయండి. మేము ఓన్లీ 5% ఆఫ్ కేసెస్లో తప్ప 95% కేసెస్లో మీ ఓన్ బయాలజికల్ చైల్డ్ ఇవ్వడానికి మా 100% ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఈ వారికోజిల్ సమస్య వచ్చినప్పుడు? సో వారికోసిల్ మీకు పెయిన్ లాగా ఉంది అంటే బేసిక్లీ ఏంటంటే టైట్ అండర్వేర్స్ మనం అవాయిడ్ చేయమంటాం. ఎందుకంటే ఈ టైట్ అండర్వేర్స్ వల్ల నార్మల్ టెంపరేచర్స్ కరెక్ట్గా రెగ్యులేట్ కాక ఈ స్పర్మ్ ప్రొడక్షన్ డిఫరెన్షియేట్ అవ్వచ్చు. సో రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్నారు అంటే ఎవరైతే మీరు పిల్లల గురించి ప్రయత్నం చేస్తున్నారో అట్లాంటి వాళ్ళు కాస్త టైట్ మీ సైజెస్ కంటే ఒక 2 సైజెస్ తక్కువగా వేసుకోవడం వల్ల లూజ్ అండర్వేర్స్ ఉండడం వల్ల చాలా బెనిఫిట్ అవుతుంది. కానీ వారికోసిల్ సర్జరీ అయినాక మాత్రము మేము చాలా టైట్ అండర్వేర్స్ వేసుకోమంటాం, ఎందుకంటే ఈ స్క్రోటమ్కి సపోర్ట్ ఉండాలి. సో చాలామంది ఈ బాక్సర్స్ వేసుకోవడం చాలామందికి అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఒకటే చెప్తామండి, కొద్దిగా అంటే బాక్సర్స్ వేసుకోవద్దని కాదండి, కానీ కొద్దిగా స్క్రోటమ్కి సపోర్ట్ ఉంటే ఈ వారికోసిల్ వచ్చే ప్రమాదం ఖచ్చితంగా అవాయిడ్ చేయొచ్చు మనం. సో ఇది చాలా కామన్ ప్రాబ్లం అండి వారికోసిల్. సో వారికోసిల్ అగైన్ మనం ఇంతకుముందు ఎక్కడ మనము భయపడాల్సిన అవసరం లేదు. ఇది కూడా చిన్న సర్జరీ అండి. అంటే చాలామంది అనుకుంటారు ఈ టెస్టిస్ ఒక చాలా సున్నితమైన థింగ్ కదా, దాని దగ్గర సర్జరీ ఇలా చేస్తారని. ఏ వారికోసిల్ సర్జరీ అయినా కానీ టెస్టిస్ దగ్గర చేయరండి, మీ కార్డ్ దగ్గర చేస్తాము. అంటే చాలా హై లెవెల్లో ఉంటుంది, అంటే అది మీ నడుము కింది భాగంలో చిన్న కట్ చేస్తాం కాబట్టి మీ టెస్టిస్ని డెలివర్ చేసే అవసరం ఉండదు. ఆటోమేటిక్గా దాని సర్జరీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఆండ్రూ ప్లస్ హాస్పిటల్
మగవారిలో ఈ సంతానలేమి సమస్యలు తగ్గించడంలో ఎంతవరకు సక్సెస్ అయింది? యా ఒకటండి, మేము యాజ్ అన్ ఆండ్రాలజిస్ట్ మేము రెండు డీల్ చేస్తామండి. సెక్షువల్ ప్రాబ్లమ్స్ డీల్ చేస్తాము అండ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ డీల్ చేస్తాము. సో సెక్షువల్ ప్రాబ్లమ్స్లో మనం ఒకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సక్సెస్ రేట్ దాంట్లో డెఫినెట్లీ సూపర్ గుడ్ ఉంటుంది. ఎందుకంటే వెన్ ఎవ్రీథింగ్ ఫెయిల్స్ మనం పీనల్ ఇంప్లాంట్ సర్జరీ అని చేస్తాం. అది చేసిన తర్వాత ఫెయిల్యూర్ అనే ఛాన్సే లేదు. ఇన్ఫర్టిలిటీలో ఆలోచించినప్పుడు ఒక 5% ప్రాబ్లమ్స్ డెఫినెట్లీ ఉంటాయి. ఎందుకంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో కూడా కంప్లీట్ టెస్టిక్యులర్ ఫెయిల్యూర్ అలాంటి కేసెస్లో మాత్రమే, అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు టెస్టిస్ సైజ్ని చూసుకోక అదొక 2cc 3cc అంటే చిన్న సైజ్ టెస్టిస్ ఉండిపోవడం వల్ల అట్లాంటి కేసెస్లో తప్ప వేరే అన్ని కేసెస్లో మనం ఖచ్చితంగా మన స్పర్మ్ ఎతకడానికి స్పర్మ్ దొరకడానికి చాలా హై ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవ్వరు కూడా అదే భయపడాల్సిన అవసరం, అదే చెప్తుంటాం మేము, ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా మా దగ్గర రండి, సర్జరీ చేస్తే ఖచ్చితంగా మీ ఓన్ స్పర్మ్ దొరికే ఛాన్సెస్ ఉంటాయని చెప్తాం. రైట్, థ్యాంక్ యూ డాక్టర్, చాలా విషయాలు డిస్కస్ చేసినాం. ఇది ఇవాల్టి హలో డాక్టర్, నమస్తే.